మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. శనివారం కావలి పట్టణంలోని 18వ వార్డులో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వార్డులో నుంచి వచ్చిన ప్రజలతో వినతులను స్వీకరించారు. ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను తెలపాలని కోరారు. అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. స్వీకరించిన వినతులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు. అందరికి ఆశీర్వాదాలు, అందరు పిలిచి చెప్పేది నువ్వైతే నాకు ఎట్లుంటుంది చెప్తే కదా నువ్వు ప్రశ్న. దీన్ని చెప్పినా సరే భవిష్యత్తు తప్ప ఏమీ కాదు. కానీ దానికి తోడేంటంటే మీకు వచ్చే వాళ్ళు మాకు ఏదైనా సమస్య ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఎత్తుకుంటా తప్పనిసరిగా వస్తాం. వచ్చినప్పుడు మా బాధ ఎప్పుడు పేర్లు ఉన్నాయా? మీ భర్త పేరు లేదు. రేషన్ కార్డులో ఉందా? ఆన్లైన్లో లేదు. ఒకసారి జెరాక్స్ అర్జీలు ఉన్నాయా? వీళ్ళది బుడగ సంఘాలు ఇంకా ఇలువ రావాలి. ఇంకా మీరు బుడగ సంఘాలది ఎస్సీల కింద పెట్టారు. ఇంకా జీవో రాగానే మీ అందరికి ఎస్సీలు గుడి అంతా ఆయన ఉన్నాడు. జాగ్రత్త చెప్పు రా. డ్రైనేజీ కరెంట్ లైన్ చూస్తాం. ఏం కావాలి నీకు? పెన్షన్ ఎంత వయసు నీకు? కొత్త పెన్షన్లో పెట్టిస్తా. అజయ్ కుమార్ ఎక్కడ దగ్గర అప్లై చేసావా సచివాలయంలో? దాంట్లో భర్త పేరు వేరు, రేషన్ కార్డులో భర్త పేరు మీరే మీ ఆధార్ కార్డు భర్త పేరు మార్చుకోవద్దు. పెళ్ళైంది అందరూ మొత్తం అమ్మాయి ఆశీర్వాదం
అంటే చాలా అన్నీ ఉంటాయి. అందరికి ఆశీర్వాదం, అందరికి పిచ్చి చెప్పేది నువ్వైతే నాకు ఎట్లుంటుంది చెప్తే కదా నువ్వు ప్రశ్న. ఎన్ని చెప్పినా సరే కడుపు తప్ప ఏం కాదు. కానీ దానికి తోడేంటంటే మీకోటి వాళ్ళు మాకు ఏదైనా సమస్య లేకుండా తప్పనిసరిగా వస్తారు. వచ్చినప్పుడు మా బాగా రాష్ట్ర వ్యాప్త సమస్య. ఓకే ముందు ఉండవే, వస్తున్నా నీ దగ్గరికి. ఇప్పుడు ఎంత కూర్చో గుడి మీదే పోతుంది. అసలు ఇటు కలవాలి. చూస్తాం. ఏం కావాలి నీకు? పెన్షన్ ఎంత వయసు నీకు? కొత్త పెన్షన్లో పెట్టిస్తా.